మాకు రిపోర్ట్ అయింది 20వ తారీఖు తెల్లారుజామున ఈ విధంగా ఒక అన్నోన్ విమెన్ ఆవిడని చంపేసి ప్రైమ్ ఫంక్షన్ హాల్ వెనక ఉంది అని చెప్పి మనకు ఒక ఇన్ఫర్మేషన్ రావడము. తర్వాత ఆమెని మనం ఐడెంటిఫై చేసి దొరికిన క్లూస్ని బట్టి సో వాళ్ళ ఫ్యామిలీని కాంటాక్ట్ చేస్తే వాళ్ళ కొడుకు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. సో ఆ కొడుకు ఇచ్చిన కంప్లైంట్ మీద మనము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో అండర్ సెక్షన్ 302, 201 ఐపీసీ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఏసీపీ రాజేంద్ర నగర్ గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ జగదీష్ మైలాదేవల్పల్లి అండ్ ఎస్ఐస్ లక్ష్మీకాంత్ అండ్ మహేంద్రనాథ్ వీళ్ళందరూ కూడా వాళ్ళ అమ్మాయి లేడీ యొక్క బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కనుక్కున్న తర్వాత ఒక 4 టీమ్స్గా పోలీస్ని డివైడ్ చేసి ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. రషీదా బేగం వట్టేపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఆవిడని బైక్ మీద ఎక్కించుకొని ఇక్కడ ప్రైమ్ ఫంక్షన్ హాల్ పక్కన ఉన్నటువంటి ఒక బ్యారన్ ల్యాండ్లో రోడ్ సైడ్కి కాంపౌండ్ వాల్ ఉంటుంది కనిపించదు. సో అక్కడికి తీసుకొచ్చేసి ప్రాస్టిట్యూషన్ గురించి అని చెప్పి తీసుకొస్తే ఈ A2 అండ్ A3 హర్షద్ అండ్ కాదిర్ వీళ్ళ షాపు ఈ కాంపౌండ్ వాల్కి ఆపోజిట్గానే ఉంటుంది. సో ఇతను రావడము ఆవిడని తీసుకొని లోపలికి వెళ్ళి మీరు అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఒక బ్యాడ్ ఇంటెన్షన్తో వీళ్ళని ఫాలో అయ్యి వెనక్కి వెళ్ళినప్పుడు అతను ఆ అమ్మాయితోటి కాంప్రమైజింగ్ పొజిషన్లో ఉండి చూసి వాళ్ళని బెదిరించడంతో ఆయన పారిపోయి వెనక దాక్కున్నాడు. దిస్ A2 కూడా ఆమెని రేప్ చేయడం జరిగింది. చేసి ఇతను A3 ఏంటి చూసి కూడా అతను వెళ్ళిపోయాడు, ఎవరికి ఏం రిపోర్ట్ చేయలేదు, వెళ్ళిపోయాడు. ఈ A2 ఈ యాక్ట్ చేసిన తర్వాత సైలెంట్గా వెళ్ళి అతని జాబ్ అతను కూలర్ షాప్లో చేసుకుంటూ ఉన్నాడు. ఈ A1 తర్వాత కాసేపటి తర్వాత ఈ బుషెస్ నుంచి వచ్చి మళ్ళీ ఆమెని రేప్ చేయడానికి అటెంప్ట్ చేస్తే ఆమె గట్టిగా అరవడము, సో ఆమె దానివల్ల ఆమె చనిపోయింది. సో ఈ డిజీజ్డ్ వచ్చేసి దాదాపు ఒక 49 years ఓల్డ్. ఈమె షీడూ ది స్ట్రీట్ ప్రాస్టిట్యూషన్, షీఈస్ హ్యావింగ్ ఏ ఫ్యామిలీ, హస్బెండ్ కూడా ఈమెను వదిలేసి వెళ్ళిపోయాడు. సో ఇలాంటి వర్నబుల్ లేడీస్ని వీళ్ళు టార్గెట్ చేయడము, ఇంటాక్సికేషన్ కండిషన్స్లో వీళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వావి వరస లేకుండా తర్వాత వయసు ఆమెకి 49 ఏళ్ళు, వీళ్ళకి 19 ఏళ్ళు, కనీసం అది కూడా లేకుండా విచక్షణారహితంగా కూడా ఇలాంటి క్రైమ్స్ జరుగుతున్నాయి. సో ఏవైతే ఈ పోలీస్ టీమ్స్ 4 టీమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఏమి క్లూ లేని కేసుని క్లూ తీసుకురావడము డిటెక్ట్ చేయడం కూడా జరిగింది వితిన్ 5 days. సో అన్నీ అయిన తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తున్నాం.